రాజకీయాల్లో రక్త సంబంధికులు వేరువేరు పార్టీల్లో ఉండటాన్ని చూస్తూనే ఉన్నాం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఇలా బంధాలు, బంధుత్వాలు ఇంటి దగ్గరే వదిలిపెట్టి రాజకీయంగా వేరువేరు పార్టీల్లో కొనసాగుతూ ఉన్నారు అనేక మంది. ఇలా కొందరు సీరియస్ రాజకీయాలు చేస్తున్నారు. అన్నను ఓడించడానికి తమ్ముడు, తమ్ముడిని ఓడించడానికి అన్నలు కష్టపడుతున్న రాజకీయాలు ఏపీలో సాగుతూ ఉన్నాయి. వాటన్నిటికన్నా భిన్నంగా ఉంది దగ్గుబాటి వారి రాజకీయం. ఇప్పటికే వివిధ పార్టీలు మారిన వీరి రాజకీయం ఇప్పుడు మరో రీతిన సాగుతూ ఉంది. దగ్గుబాటి కుటుంబ రాజకీయం గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది. ఒకవైపు దగ్గుబాటి హితేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. విశేషం ఏంటంటే ఆయనను వైఎస్ఆర్సీపీలోకి చేర్చడానికి వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం వైసీపీలోకి చేరలేదట. కేవలం కొడుకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడట. వెంకటేశ్వరరావు మాత్రం చేరలేదట. ఆయన గతంలో కాంగ్రెస్లో ఉండేవారు. మరి ఆయన కాంగ్రెస్లో ఉన్నట్టేనా లేక రాజకీయాలతో సంబంధం లేనట్ట అనేది మాత్రం అంతుబట్టని అంశం. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం ఎంచక్కా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత కూడా ఆమె బీజేపీ నేతగానే కొనసాగుతూ ఉన్నారు. ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇలా దగ్గుబాటి కుటుంబీకులు ఒక్కొక్కరు ఒక్కో పార్టీ అన్నట్టుగా ఉంది రాజకీయం. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి హితేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడం ఖాయమైంది. మరి పురంధేశ్వరి కూడా పోటీలో ఉంటారా లేదా అనేది చర్చనీయాంశమవుతుంది. లెక్క ప్రకారం చూస్తే పురంధేశ్వరి పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో రక్త సంబంధికులు వేర్వేరు పార్టీలో ఉండటం కొత్తేమీ కాదు. అయితే ఇలా తల్లి కొడుకు వేర్వేరు పార్టీల తరపున పోటీ చేస్తే అంతకన్నా చోద్యం ఉండదు. అందులోనూ భర్త రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ రాజకీయాలతో సంబంధం లేనట్టేనట. ఈ రాజకీయాన్ని చూస్తే జనాలు ఏమైనా అనుకుంటారు, ఎవరో ఒకరు వెనక్కు తగ్గడమో అంతా ఒకచోట ఉండటమో చేయాలని దగ్గుబాటి కుటుంబం భావిస్తున్నట్టుగా లేదు. ఏదో ఒక పార్టీ రూలింగ్లోకి రాకపోదా, తమ రాజకీయం సాగకపోదా అన్నట్టుగా ఉంది వీరి కథ అని అనుకుంటున్నారు సామాన్య ప్రజానికం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.